బేసిక్గా మన తెలుగు వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ మీద ఎందుకో మరి గ్రిప్ తగ్గిందా, లేకపోతే తెలుగు మాట్లాడడం ఒక నామూషిగా ఫీల్ అవుతున్నారా నాకు అర్థమైతలేదు. ఈవెన్ వాళ్ళు మాట్లాడడం మానేసిండ్రు, పిల్లలకు కూడా నేర్పించడం మానేసిండ్రు. పిల్లలకి తెలుగు నేర్పించడం వల్ల బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా వర్క్ చేయడమే కాకుండా క్రియేటివ్గా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ సమస్యల్ని ఈజీగా పరిష్కరించుకోవడానికి ఒక దారి అనేది ఈజీగా వెతుక్కోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ తెలుగు నేర్చుకోవడం వల్ల మనం ఏదైనా ఒక విషయాన్ని చాలా ఈజీగా కన్వే చేయడానికి, అంటే కాన్ఫిడెంటల్గా మీ యొక్క ఉద్దేశాలని వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ దిస్ అబాటు లేకుండా తన యొక్క భావాన్ని ఈజీగా కన్వే చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ రావడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మదర్ టంగ్ నేర్చుకోవడం అంటే ఒక లాంగ్వేజ్ని ఈజీగా నేర్చుకోవడం వల్ల ఇంకో లాంగ్వేజ్లోకి ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు. సో ఫస్ట్ మీ పిల్లలకి తెలుగు నేర్పించండి, ఆటోమేటిక్గా ఇంగ్లీష్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అండ్ మదర్ టంగ్ నేర్చుకోవడం వల్ల మనకి ఓకల్ కార్డ్స్ అనేవి చాలా డెవలప్ అవ్వడానికి అవకాశం, అంటే ప్రతి ఒక్క అక్షరాన్ని ఒత్తి పలకడం వల్ల వాళ్ళకి బ్రెయిన్ అనేది షార్ప్గా వర్క్ చేయడానికి కూడా, ఎస్పెషల్లీ మదర్ టంగ్ నేర్చుకోవడం వల్ల ప్రేమతో పలకరించడం అనేది ఈ మధ్య చాలా తగ్గిపోయింది. అదే గ్రాండ్ పేరెంట్స్తో ఒక మంచి హెల్దీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కదా. దేశ భాషలందు తెలుగు లెస్స అనేసి మన లాంగ్వేజ్ని అనుకుంటే, మన మదర్ టంగ్ నేర్చుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎమోషనల్ బాండింగ్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, వోకల్ కార్డ్స్ డెవలప్మెంట్ కానీ, ఇన్ని లాభాలు ఉన్నప్పుడు మదర్ టంగ్ని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడంలో తప్పే ఉంది. ఆలోచించండి. థ్యాంక్ యూ.